మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఈ మొదటి మాట తీసేసి చివరి మాట కావాలి మనకి. ఏం కావాలి? మనం అందరం కూడా ఏం చేయాలండి? ఏలాలి. ఎప్పుడు వెళ్తావు? పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. ఏ విషయాల్లో సహించాలి? దేవుని కొరకు స్వార్థ విషయములైనా, మనకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ విషయాలు ఎదురైన పరిస్థితులకైనా దేవుని కొరకు నిలబడగలిగి ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే, ఇప్పుడు చెప్పాలి, మనం సహించడము మేలా, మరణించడము మేలా? దీనిలో ఉన్న గొప్పతనము లేక వాక్యములు ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే, సహించిన వారైతే ఏళ్తారు. అది సహించిన వారందరికీ దేవుడి ఇవ్వబడిన ధన్యత. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం.